రక్తంలో కొవ్వు ఇది మీ శరీరానికి చాలా అవసరం. కానీ అదే కొవ్వు ఎక్కువైతే మాత్రం గుండె జబ్బులు, ప్రమాదాన్ని పెంచుతుంది. అసలు కొలెస్ట్రాల్ శరీరంలో ఎందుకు పెరుగుతుంది? కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఎలాంటి ప్రమాదాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. కొలెస్ట్రాల్ మనిషి ప్రాణాలను నిట్టనిలువుగా తీసేస్తుంది. సాధారణంగా రక్తంలో ఉండే కొవ్వు శరీరానికి చాలా అవసరం. కానీ అది ఎక్కువ అయితే మాత్రం గుండె జబ్బులు, ప్రమాదాన్ని పెంచుతుంది. వాస్తవానికి మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్, రెండోది చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్. మంచిది కొలెస్ట్రాల్ హాని కలిగించదు. కానీ రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ చేరడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం వస్తుంది. అటువంటి పరిస్థితులలో నివారణ కోసం మీ కొలెస్ట్రాల్ని నియంత్రించడం చాలా ముఖ్యం. దీనికోసం మీరు మీ శరీరంలో ఏం తింటున్నారు అనే దానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని చాలా వేగంగా పెంచడానికి కారణం అవుతాయి. ఆరోగ్యం గురించి ఆలోచించినప్పటికీ హాని కలిగించే ఆహారాలను చాలామంది తెలియకుండానే ప్రతిరోజు తీసుకుంటుంటారు. అందుకే ఆహారంలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కొన్ని ఆహారాలను అసలు తినకూడదంట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెడు కొలెస్ట్రాల్ ని పెంచే 5 ఆహారాలు ఏంటంటే ప్రాసెస్ ఫుడ్స్. ట్రాన్స్ ఫ్యాట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని పెంచడంతో పాటు ఈ సింథటిక్ కొవ్వులు మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి పనిచేస్తాయి. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కాల్చిన వస్తువులలో అధిక మోతాదులో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. పాల ఉత్పత్తులు, ప్రధానంగా జంతు ఉత్పత్తులు, కొన్ని మొక్కల నూనెలతో లభించే సంతృప్త కొవ్వులు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి. ఇందులో ప్రధానంగా రెడ్ మీట్, పూర్తి క్రీమ్, పాల ఉత్పత్తులు, అత్యధిక కొలెస్ట్రాల్ కలిగిన నూనెలు ఉన్నాయి. గుడ్డు, పచ్చసొన, ప్రోటీన్ గుడ్డు వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. కానీ మీరు రోజుకు 2 గుడ్లు సొనాలు ఎక్కువగా తింటుంటే అది మీ శరీరంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. శుద్ధి చేసిన వంట నూనె కూడా కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితులలో సంతృప్త ట్రాన్స్ కొవ్వులతో నిండిన నూనెను నివారించండి. కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి ఆలివ్ నూనెను, అవకాడో నూనె వంటి వాటిని ఉపయోగించండి. ప్రాసెస్ చేసిన చక్కెర. చక్కెర ప్రాసెస్ చేయబడిన కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇవి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను పెంచడమే కాకుండా వాపును కూడా పెంచుతాయి. తద్వారా గుండె జబ్బులకు ప్రమాద కారకాలు పెరుగుతాయి. కావున ఇలాంటి ఆహారాలు దూరంగా ఉండండి. గుండె జబ్బులను రాకుండా చూసుకోండి. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.